హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం 7th క్లాస్ బయాలజీ ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. సో ఇన్ క్లాస్ 6th you have learned that food is essential for all living organisms. You also learned that carbohydrates, proteins, fats, vitamins and minerals are components of food. These components of food are called nutrients and are necessary for our body. సో కాబట్టి లాస్ట్ క్లాస్లో చదివినారు కదా. సో ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ప్రతి ఒక్కరి లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నిటిని కలిపి ఏమంటారంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. వీటన్నిటిని కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటారు. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్నే ఏమంటారంటే న్యూట్రియంట్స్ అంటారు. న్యూట్రియంట్స్ అంటారు. సో న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. కింద చూద్దాం. ఆల్ లివింగ్ ఆర్గానిజం రిక్వైర్డ్ ఫుడ్. ప్లాంట్స్ కెన్ సింథసైజ్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్స్, బట్ animals including human can't. They get it from plants or animals that eat plants. Thus, human and animals are directly or indirectly dependent on plants. సో కాబట్టి ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్కి ఫుడ్ ఖచ్చితంగా కావాల్సిందే. ప్లాంట్స్ అనేది తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో అనిమల్స్ అలా కాదు కదా. సో అనిమల్స్తో పాటు మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేము. మనం వేరే వాటిపైన డిపెండ్ అవుతాం అన్నమాట. దే గెట్ ఇట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్. సో మనం ఫుడ్ దేని ద్వారా తీసుకుంటాము? ప్లాంట్స్ ద్వారా కానీ అనిమల్స్ ద్వారా కానీ మనం ఫుడ్ని తీసుకుంటాం అన్నమాట. దట్ ఈట్ ప్లాంట్స్. సో కాబట్టి ప్లాంట్స్ కూడా తీసుకుంటాం. సో అలానే హ్యూమన్స్ మరియు అనిమల్స్ కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ కానీ డైరెక్ట్గా ఒకరిపైన డిపెండ్ అయి ఉంటాము, లేకపోతే డిపెండ్ కాకపోవచ్చు ప్లాంట్స్ పైన. హ్యూమన్స్ అండ్ అనిమల్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆర్ ప్లాంట్స్. సో కాబట్టి మనం హ్యూమన్ బీయింగ్స్ అలానే అనిమల్స్ వేరే వాటిపైన డిపెండ్ అయి ఉంటాము, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. First one, mode of nutrition in plants. Plants are the only organism that can prepare food for themselves by using water, carbon dioxide and minerals or the raw materials are present in their surroundings. So కాబట్టి ప్లాంట్స్ ఓన్లీ ఆర్గానిజమ్స్ కదా. ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ ఫ్రమ్ దెమ్ సెల్ఫ్. సో తనంతట తాను ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి ఫుడ్ని అంటే ఏం తీసుకుంటుంది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అంటే వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని, మినరల్స్ని ఈ మూడిటి ద్వారా ప్లాంట్స్ అనేది ఫుడ్ తనంతట తాను ప్రిపేర్ చేసుకుంటుంది అన్నమాట. సో అలానే రా మెటీరియల్స్ కూడా ఉంటాయి, ముడి పదార్థాలు ఉంటాయి కదా. ప్లాంట్స్ సరౌండింగ్స్లోనే ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్, the nutrients enable living organisms to build their bodies, to grow, to repair damaged parts of their bodies and provide the energy to carry out life process. Nutrition is a mode of taking food by an organism and its utilization of the body. సో కాబట్టి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్ కదా మన లివింగ్ ఆర్గానిజమ్స్కి. ఈ న్యూట్రియంట్స్ అనేది విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నిటిని న్యూట్రియంట్స్ అంటాం కదా. సో ఈ న్యూట్రియంట్స్ మన లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే
బిల్డ్ దర్ బాడీస్, మన బాడీని బిల్డ్ చేసుకోవడం కోసం, అలానే మనం గ్రో కావడం కోసం, ఏదన్నా మనకి దెబ్బ తగిలినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు మన పార్ట్స్ రికవర్ కావాలి కదా మన బాడీ. సో, దానికోసం అండ్ ప్రొవైడ్ ద ఎనర్జీ. అలానే ఆహ్, మనం లైఫ్ జీవించాలంటే మనకంటూ కొంచెం ఎనర్జీ కావాలి కదా! ఎనర్జీ ఉంటేనే ఏదైనా ఒక పని చేసుకోగలం. సో, కాబట్టి ఈ న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్‌కి అనమాట. సో, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీని బిల్డ్ చేసుకోవడం కోసం, అలానే టు గ్రో కావడం కోసం, ఎప్పుడైనా మన బాడీని డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసుకోవడం కోసం. సో, మనకంటూ ఎనర్జీ కావాలి. సో, న్యూట్రిషన్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం అండ్ మేడ్ ఇట్స్ యుటిలైజేషన్ ఆఫ్ ది బాడీ. సో, కాబట్టి ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది హ్మ్. మనం తీసుకోవాలనమాట ఫుడ్. ప్రతి ఒక్క ఆర్గానిజంకి న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి మనకి మన బాడీకి యూజ్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజం మేక్ ఫుడ్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ సింపుల్ సబ్‌స్టాన్సెస్ ఈస్ కాల్డ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. దేర్‌ఫోర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోఫ్స్. కాబట్టి ఆటోట్రోఫ్స్ అంటున్నారు. ఆటో మీన్స్ సెల్ఫ్. ఆటో అంటే సెల్ఫ్, తనంతట తాను ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకోవడం దాన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటారు. ఆటో మీన్స్ సెల్ఫ్, ట్రోఫ్స్ మీన్స్ నరిష్మెంట్. సో, కాబట్టి ఫుడ్ తనంతట తాను ప్రిపేర్ చేసుకుంటుందనమాట. సో, ఆటోట్రోఫ్స్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోఫ్స్. ఆటోట్రోఫ్ ఆటోట్రోఫ్స్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్స్ అనంతట తాను ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో, నెక్స్ట్ animals and most other organisms take in food prepared by plants. They are called heterotrophs. కదా! కాబట్టి అనిమల్స్ గానీ, అలానే అదర్ ఆర్గానిజమ్స్ అంటే లైక్ హ్యూమన్ బీయింగ్ ఫుడ్ దేని ద్వారా మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం? ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటుంది కదా తనంతట తాను. సో, అదే ఫుడ్‌ని తను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్‌ని తీసుకుంటామనమాట. దాన్నే హెటెరోట్రోప్స్ అంటారు. హెటిరో వచ్చేసి అదర్ వేరే దానిపైన డిపెండ్ కావడం. సో, ఆహ్, మనం యానిమల్స్ గానీ, హ్యూమన్ బీయింగ్స్ గానీ వేరే వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటాం గదా! సో, వాటినే హెటెరోట్రోప్స్ అంటారు. హెటెరో మీన్స్ అదర్. ఆటో మీన్స్ సెల్ఫ్. తనంతట తాను ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఫోటోసింథసిస్. ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. సో, ప్లాంట్స్‌లో ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటుందో చూద్దాం. Leaves are the food factories of plants. Therefore, all the raw materials must reach the leaf. సో, కాబట్టి లీవ్స్ లీవ్స్ ఆకులుంటాయి గదా! సో, దీస్ ఆర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. సో, మెయిన్‌గా ప్లాంట్స్‌కి లీవ్స్ కావాలనమాట. దీస్ ఆర్ ద ఫుడ్ ఫర్ ద ప్లాంట్స్. దేర్‌ఫోర్ ఆల్ ద రా మెటీరియల్స్. సో, మొత్తం రా మెటీరియల్స్ ఉంటుంది గదా! ఆ రా మెటీరియల్స్ అన్నీ ఎక్కడికెళ్ళి రీచ్ అయితాయి? రా మెటీరియల్స్ అన్నీ ఎక్కడికెళ్ళి రీచ్ అయితాయి అంటే లీఫ్ లీఫ్ పైన ఆహ్, డిప్ రీచ్ అయ్యి ఉంటాయి. అంటే వెళ్ళిపోతాయన్నమాట అక్కడికి. అలానే వాటరు, మినరల్స్ ఎక్కడుంటాయి? సాయిల్‌లో ఉంటుంది గదా! సాయిల్‌లో ఉన్న వాటరు ప్లస్ మినరల్స్ ఆ ప్లాంట్స్ ఉంటాయి గదా! ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. దేని ద్వారా? రూట్స్ ద్వారా ఈ వాటర్, మినరల్స్ అబ్జర్వ్ చేసుకొని సాయిల్‌లో నుంచి సో, ఎక్కడికి పంపిస్తుందంటే లీవ్స్‌లోకి పంపిస్తుందనమాట. ఎక్కడికి పంపిస్తుంది? లీవ్స్‌లోకి పంపిస్తుంది. సో, కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది. సో, దాని ద్వారా త్రూ ద టినీ పోర్స్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీవ్స్. సో, కాబట్టి చిన్న చిన్న పోర్స్ ఉంటాయన్నమాట.
చిన్న చిన్న పోర్స్ ఉంటాయి లీవ్ పైన. సో సెక్షన్ కటింగ్ అలా చేసినప్పుడు లీఫ్ కదా, లీవ్స్ పైన చిన్న 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 పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ పోర్స్ని దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గాడ్ సెల్స్. దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గాడ్ సెల్స్. సో ఈ పోర్స్ చుట్టూ ఏముంటాయంటే గాడ్ సెల్స్ ద్వారా కవర్ అయి ఉంటుంది. ఈ పోర్స్ని ఏమంటారంటే స్టొమాటా అంటారు. ఈ పోర్స్ని ఏమంటారు స్టొమాటా అంటారు. కింద పిక్చర్ ఇచ్చినారు చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో గాడ్ సెల్స్ ఇచ్చినాడు. సో పోర్స్ ఆర్ సరౌండింగ్ బై గాడ్ సెల్స్. ఇక్కడ గాడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ పోర్స్ ఆర్ దేంతో సరౌండెడ్ ఉన్నాయంటే గాడ్ సెల్స్ సరౌండెడ్ ఉన్నాయి కదా. సో ఆ పోర్స్ని ఏమంటారంటే స్టొమాటా ఇక్కడ ఉంది చూడండి. ఆ పోర్స్ని ఏమంటారు స్టొమాటా అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద leaves by the vessels which run like pipes throughout the root, the stem, the branches and the leaves. They form a continuous path or passage for the nutrients to reach the leaf. They are called vessels. You have learnt about more transport of materials in plants in chapter 7. కాబట్టి ఇప్పటివరకు చూసినాం కదా, వాటర్ మినరల్స్ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేవి లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. బై ద వెజల్స్, దేని ద్వారా అంటే వెజల్స్. ఇంతకు వెజల్స్ అంటే ఏందో చూద్దాం. విచ్ రన్ లైక్ పైప్స్. సో కాబట్టి కింద రూట్స్ ఉంటాయి కదా, తర్వాత స్టెమ్ ఫస్ట్ రూట్ నుంచి తీసుకుంటే తర్వాత స్టెమ్కి పంపిస్తుంది. అలానే బ్రాంచెస్, లీవ్స్. సో బ్రాంచెస్ ఉంటాయి కదా, దానికి లీవ్స్ ఉంటాయి. సో ఇలా పంపిస్తూ ఉంటాయి అన్నమాట. దే ఫార్మ్ ఏ కంటిన్యూస్ పాత్ ఆర్ ప్యాసేజ్ అదే న్యూట్రిషన్ టు రీచ్ ద లీఫ్. కాబట్టి ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడికి రీచ్ అయితే లాస్ట్కి ఇక్కడ లీఫ్లోకి రీచ్ అవుతాయి అన్నమాట. కాబట్టి దాన్ని ఏమంటారు వెజల్స్ అంటారు. సో నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. 7th చాప్టర్లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్లాంట్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయో దాని గురించి. సో పైన సెల్ గురించి ఇచ్చినారు చూడండి, ఇంపార్టెంట్. యూ హ్యావ్ సీన్ దట్ బిల్డింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. సో ఇటుకల ద్వారా భవనాన్ని ఎలా నిర్మిస్తారో అలానే బాడీ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఆర్గానిజం, ప్రతి లివింగ్ బాడీ కూడా ఉండాలి కదా, ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. ఎలా ప్రిపేర్ అవుతాయని చూద్దాం. సో ఏముంటుందో సెల్లో చూద్దాం. సో ద బాడీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఆర్ మేడ్ టినీ యూనిట్స్ ఇస్ కాల్డ్ సెల్స్. సో ఇంతకు సెల్ అంటే ఏమిటి అన్నాడు. సో కాబట్టి ప్రతి లివింగ్ ఆర్గానిజం ఉంటుంది కదా, దేంతో ఉంటాయంటే ఒక చిన్న చిన్న యూనిట్స్ని సెల్ అంటారు. సెల్ అంటారు. ఈ సెల్ని దేని ద్వారా చూస్తామంటే మైక్రోస్కోప్తో చూస్తాం. ఎందుకంటే మనకు కనబడదు కాబట్టి సెల్ అనేది మైక్రోస్కోపిక్ ద్వారా చూస్తాం. సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. సో కొన్ని ఆర్గానిజమ్స్లో ఎక్కువ సెల్స్ ఉంటాయి, కొన్ని ఆర్గానిజమ్స్లో ఒక్కటే ఒక సెల్ ఉంటుంది. సో ది సెల్ ఆర్ ఎంక్లోజ్డ్. ద సెల్ ఈజ్ ఎంక్లోజ్డ్. ఇక్కడ చూడండి పిక్చర్ ఇచ్చినాడు. ద సెల్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై థిన్ అవుటర్ బౌండరీ. ఇక్కడ ఒక బౌండరీ చూపిస్తుంది కదా. సో ఈ బౌండరీని దీన్ని ఏమంటారు సెల్ మెంబ్రేన్ అంటారు. సో సెల్ ఇక్కడ క్లోజ్ అయి ఉంది కదా, సో థిన్ అవుటర్ బౌండరీ. సో దాన్ని ఏమంటారు అంటే సెల్ మెంబ్రేన్ అంటారు. నెక్స్ట్, మోస్ట్ సెల్స్ హ్యావ్ ఏ డిస్టింక్ట్
సెంట్రల్లీ లొకేటెడ్ స్పెరికల్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, మోస్ట్ సెల్స్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ సెంట్రల్లీ లొకేటెడ్ స్పెరికల్ స్ట్రక్చర్. సో ఇక్కడ స్పెరికల్ స్ట్రక్చర్లో ఉన్నాయి కదా, స్పెరికల్ స్ట్రక్చర్లో మొత్తం ఇక్కడ ఈ స్పెరికల్ స్ట్రక్చర్ దాన్ని ఏమంటారు, న్యూక్లియస్ అంటారు. ఏమంటారు, న్యూక్లియస్ అంటారు. ఈ స్పెరికల్ స్ట్రక్చర్ని న్యూక్లియస్ అంటారు. ద న్యూక్లియస్ is surrounding by a jelly like substances is called cytoplasm. సో ఇక్కడ న్యూక్లియస్ ఉంది కదా, దీన్ని సైడ్లో ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. సో దాన్ని సైటోప్లాజం అంటారు. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం. సో న్యూక్లియస్ ఈజ్ నథింగ్ బట్ these are the distinct centrally located spherical structure. These are called nucleus. Next, the leaves has a green pigment. The leaves have a green pigment is called chlorophyll. So లీవ్స్ ఉంటాయి కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే క్లోరోఫిల్ అంటారు. దాన్ని ఏమంటారు, క్లోరోఫిల్ అంటారు. గ్రీన్ పిగ్మెంట్ దాన్ని క్లోరోఫిల్ అంటారు. ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్. సో ఎలా దేని ద్వారా హెల్ప్ అవుతుందంటే, ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్. సో సన్లైట్ ద్వారా ఎనర్జీని తీసుకుంటుంది అనమాట లీవ్స్. సో దాని ద్వారా లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ గ్రీన్ కలర్లో లీవ్స్ అన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో దాన్నే క్లోరోఫిల్ అంటారు. ఈ క్లోరోఫిల్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఎలా వస్తుంది, దేని ద్వారా తీసుకుంటుందంటే సన్లైట్ ద్వారా ఎనర్జీని తీసుకుంటుంది. ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్ ద్వారా ఎనర్జీని తీసుకుంటుంది. దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు సింథసైజ్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో కాబట్టి ఎనర్జీ కావాలి కదా. సో ఎనర్జీ యూజ్డ్ సింథసైజ్ ఆర్ ప్రిపేర్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా అలానే వాటర్ ద్వారా ఎనర్జీ అనేది ప్రిపేర్ అవుతుంది. సిన్స్ ద సింథసిస్ ఆఫ్ ఫుడ్ అక్కర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. కాబట్టి synthesis of food it occur in the presence of sunlight. సో ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుంది, సన్లైట్ ఉన్నప్పుడే జరుగుతుంది అనమాట. సో దాన్నే ఫోటోసింథసిస్ అంటారు. సింథసిస్ ఆఫ్ ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే, దేని ద్వారా ప్రిపేర్ అవుతుంది అంటే సన్లైట్ నుంచి తీసుకుంటుంది కదా ఎనర్జీ. సో దాన్ని ఏమంటారు అంటే ఫోటోసింథసిస్ అంటారు. ఫోటో అంటే లైట్ అంటే సన్లైట్ ద్వారా, అలా సింథసిస్ అంటే టు కంబైన్ ఆర్ టు ప్రిపేర్ చేసుకుంటుంది. లైట్ ద్వారా సింథసిస్ జరుగుతుంది అన్నమాట ఫుడ్. సో ఫైండ్ దట్ chlorophyll, sunlight, carbon dioxide and water are necessary to carry out the process of photosynthesis. సో కాబట్టి ఈ ఫోటోసింథసిస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఫోటో మీన్స్ లైట్, తెలుసు కదా, ఫోటో మీన్స్ లైట్, సింథసిస్ మీన్స్ టు కంబైన్. సో క్లోరోఫిల్ ప్లస్ సన్లైట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో క్లోరోఫిల్ తెలుసు కదా, గ్రీన్ కలర్ లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో గ్రీన్ కలర్లో ఉండదాన్ని క్లోరోఫిల్ అంటారు. సో క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ప్రాసెస్ దేనికి అంటే ఫోటోసింథసిస్ జరగడానికి. సో ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి యూజ్ అవుతాయి, క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. So these are the process photosynthesis. It is a unique process on the earth. So these are the unique
ప్రాసెస్ ఆఫ్ ది ఎర్త్. సో మన ఎర్త్లో ఇదొక యూనిక్ ప్రాసెస్ అన్నమాట. The solar energy is captured by the leaves and stored in the plant in the in the form of food. The sun is the ultimate source of energy for all living organisms. సో కాబట్టి ఇక్కడ సోలార్ ఎనర్జీ సన్లైట్. సో సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి లీవ్స్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా సోలార్ ఎనర్జీని. క్యాప్చర్ చేసుకోవడం ద్వారా స్టోర్ చేసుకుంటాయి ఎక్కడంటే ప్లాంట్లో స్టోర్ చేసుకుంటాయి ఆ ఫుడ్ని. సో కాబట్టి సన్ అనేది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. మెయిన్గా ఫోటోసింథసిస్ జరగాలన్నా ఫోటోసింథసిస్ ఎలా ఫోటోసింథసిస్ జరగకపోతే ఫుడ్ ప్రిపేర్ కాదనమాట. సో ఖచ్చితంగా ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో సన్ అనేది చాలా అల్టిమేట్ సోర్స్ అనమాట సన్ అనేది. సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ ఖచ్చితంగా కావాలి. యూ కెన్ ఇమాజిన్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఒక్కసారి ఇక్కడ ఇమాజిన్ చేసుకొని అంటున్నారు ఫోటోసింథసిస్ లేకపోతే ఏం జరుగుతుంది అని. ఇన్ ద అబవ్ ఫోటోసింథసిస్ దెర్ వుడ్ నాట్ బి ఎనీ ఫుడ్. The survival of almost all living organisms is directly or indirectly depend upon the food made by the plants. సో కాబట్టి ఒకవేళ అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ లేకపోతే వుడ్ నాట్ బి ఎనీ ఫుడ్. దెర్ వుడ్ నాట్ బి ఎనీ ఫుడ్. అసలు ఫుడే ఉండేది కాదనమాట. The survival of almost all living organisms directly or indirectly depend upon food made by the plants. సో కాబట్టి ప్లాంట్స్ లేకపోతే ఎలా మనం జీవించలేము. ప్రతి లివింగ్ ఆర్గానిజం అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దేనిపైన డిపెండ్ అవుతాయి, ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి ఆల్మోస్ట్ అపాన్ ద ఫుడ్ మేడ్ బై ద ప్లాంట్స్. సో ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ప్లాంట్స్ పైన. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ అపాన్ మేడ్ అప్ ఆఫ్ ప్లాంట్స్. బిసైడ్స్ ఆక్సిజన్ which is essential for the survival of photosynthesis of all organisms is produced during photosynthesis. In the absence of photosynthesis, life would be impossible on earth. సో కాబట్టి ఆక్సిజన్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్. ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి కదా మన ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్ మీద ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి. సో ఆల్ ఆర్గానిజం ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్ ఆన్ ఎర్త్. సో అసలు ఫోటోసింథసిస్ జరగకపోతే ఇంపాసిబుల్ ఆన్ ద ఎర్త్. మనం లైఫ్ని జీవించాలంటే చాలా 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 కష్టం అన్నమాట. సో ఫోటోసింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ chlorophyll containing cells of leaves in the presence of sunlight use carbon dioxide and water to synthesize carbohydrates. The process can be represented in an equation. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారనమాట. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు క్లోరోఫిల్ కంటైనింగ్ సెల్ ఆఫ్ లీవ్స్. సో క్లోరోఫిల్ ఈజ్ ఎ గ్రీన్ పిగ్మెంట్ కదా లీవ్స్లో. ద కంటైన్ సెల్స్ ఆఫ్ లీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ ద్వారా తీసుకుంటుంది. ఏమేమి యూజ్ చేసుకుంటాయి, యూజ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ టు సింథసైజ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్
ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. ద ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్. సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ gives rise to, in the presence of sunlight and chlorophyll, carbohydrate plus oxygen. కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్ ఇక్కడ అదే అన్నాడు. సో క్లోరోఫిల్ కంటైనింగ్ సెల్స్ ఆఫ్ లీవ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ టు సింథసైజ్ కార్బోహైడ్రేట్ అండ్ ఆక్సిజన్. ద ప్రాసెస్ కెన్ బి రిప్రజెంటెడ్. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫామ్. ఇది ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు సన్లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లోరోఫిల్, కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్. సో కింద పిక్చర్ ఇచ్చినాడు, పిక్చర్ చూద్దాం. సో క్లోరోఫిల్ తెలుసు కదా, క్లోరోఫిల్ ఇక్కడ ఉంది. These are the chlorophyll, green color pigment. So God cells, the small pores are surrounded by the God cells. These pores are called stomata. So section of leaf. సో ఇక్కడ లీఫ్ కదా, ఈ లీఫ్ని సెక్షన్ కటింగ్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట మైక్రోస్కోప్లో చూస్తే. సో స్టొమాటా అన్నాడు. ఇక్కడ స్టొమాటో వచ్చేసి గాడ్ సెల్స్. ఇక్కడ ఉన్నాయి కదా గాడ్ సెల్స్, ఇక్కడ గాడ్ సెల్స్ ఉన్నాయి చూడండి మధ్యలో. దీస్ ఆర్ ద గాడ్ సెల్స్. స్టొమాటల్ ఓపెనింగ్. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది స్టొమాటా? ఇక్కడ ఇలా మధ్యలోంచి స్టొమాటల్ ఓపెన్ అవుతుంది. ఇంకొక పిక్చర్లో డయాగ్రామ్ షోయింగ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుందో చూద్దాం. లైట్ ఎనర్జీ. సో కావాల్సింది లైట్, సన్లైట్ కదా మెయిన్. సన్లైట్ లీవ్స్ తీసుకుంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లీవ్స్ తీసుకుంటాయి. సో ఆక్సిజన్, సో ప్లాంట్స్కి మనం ఆక్సిజన్ని తీసుకుంటే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. సో గ్రీన్ కలర్లో ఉండాలంటే క్లోరోఫిల్ పిగ్మెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రీన్ కలర్. సో వాటర్ మినరల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి? సాయిల్ నుంచి తీసుకుంటాయి. సాయిల్ నుంచి వాటర్ మినరల్స్ తీసుకుంటాయి. సో దీని ద్వారా ఫోటోసింథసిస్ జరుగుతుంది. బిసైడ్ లీవ్స్, ఫోటోసింథసిస్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ అదర్ గ్రీన్ పార్ట్స్ in the plants. In green stems, green branches, the desert plants have scale or spine-like leaves to reduce loss of water by transpiration. These plants are green stems which carry out of photosynthesis. So leaves, beside leaves, photosynthesis also takes place in the other green parts. So photosynthesis kuda ఇంకొన్ని గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్లో గ్రీన్ పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా తీసుకుంటాయి అన్నమాట. ఇన్ గ్రీన్ స్టెమ్స్ అండ్ గ్రీన్ బ్రాంచెస్, ఎక్కడెక్కడ అంటే స్టెమ్స్లో, బ్రాంచెస్లో. ద డెజర్ట్ ప్లాంట్స్ హ్యావ్ స్కేల్ ఆర్ స్పైన్ లైక్ లీవ్స్. సో డెజర్ట్ ప్లాంట్స్ ఎలా ఉంటుంది? స్పైన్ లైక్ లీవ్స్, have scale or spine-like leaves to reduce loss of water by transpiration. So kabatti to reduce loss of water by transpiration. These plants having green stems. So green color stems untundi which carry out photosynthesis. So that is also carry out photosynthesis. During the process, oxygen is released. The presence of starch in leaves, it indicates occurrence of photosynthesis. Starch is also carbohydrate. So during the process of oxygen is released. కాబట్టి ఆక్సిజన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తారు ప్లాంట్స్.
ప్లాంట్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కదా, అప్పుడు స్టార్చ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. సో స్టార్చ్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, లీవ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ ద అకరెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో presence of starch in leaves, it indicates the presence of photosynthesis. Starch is nothing but carbohydrate. సో స్టార్చ్ కదా, స్టార్చ్ కూడా ఒక కార్బోహైడ్రేట్. సో అక్కడ స్టార్చ్ ఉందంటే లీవ్స్ ఫోటోసింథసిస్ జరిగింది అని అర్థం. ఇంకా నెక్స్ట్ perform iodine test with the leaves of both the plants. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ద లీవ్స్ అదర్ దెన్ ద గ్రీన్ ఆల్సో హ్యావ్ క్లోరోఫిల్. సో కాబట్టి లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటేనే క్లోరోఫిల్ ఉంటుంది అన్నాం కదా. సో ఇక్కడ లీవ్స్ అదర్ దెన్ గ్రీన్ ఆల్సో హ్యావ్ క్లోరోఫిల్. సో ఇక్కడ కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా క్లోరోఫిల్ ఉంటుందా ఉండదా చూద్దాం. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ రెడ్, బ్రౌన్, అదర్ పిగ్మెంట్స్ మాస్క్ ద గ్రీన్ కలర్. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ దీస్ లీవ్స్ ఆల్సో. కాబట్టి ద లీవ్స్ అదర్ దెన్ గ్రీన్, వేరే గ్రీన్ కలర్లో లేని లీవ్స్లో కూడా క్లోరోఫిల్ జరుగుతుంది. దీంట్లో గ్రీన్ కలర్ లేదు కానీ క్లోరోఫిల్ జరుగుతుంది. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ రెడ్, బ్రౌన్ కానీ వేరే పిగ్మెంట్స్ మాస్క్ ద గ్రీన్ కలర్. సో రెడ్ కానీ బ్రౌన్ కానీ వేరే పిగ్మెంట్స్ సో గ్రీన్ కలర్లో ఉంటాయి. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ దీస్ లీవ్స్ ఆల్సో. సో దీంట్లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది. లీవ్స్ వేరే వేరే కలర్లో ఉన్నాయి కదా. సో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. యూ ఆఫెన్ సీ స్లిమీ గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్ ఆర్ స్టాగ్నెంట్ వాటర్ బాడీస్. దీస్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ బై ద growth of organism is called algae. Growth of organism is called algae. So algae means, సో ఇక్కడ ఇచ్చిన చూడండి స్లిమ్మీ గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్లో కానీ పాండ్స్లో ఉంటుంది కదా అక్కడ స్టాగ్నెంట్ వాటర్ బాడీస్. అక్కడ దోస్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజం. ఈజ్ కాల్డ్ ఆల్గే. సో హియర్ ఆర్ ద స్లిమ్మీ గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్ ఆర్ స్టాగ్నెంట్ వాటర్ బాడీస్. దీస్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో దీని ద్వారా ఆర్గానిజమ్స్ గ్రోత్ అవుతాయి కదా, సో దాన్నే ఆల్గే అంటారు. కెన్ యూ గెస్ వై ఆల్గే ఆర్ గ్రీన్ ఇన్ కలర్? సో ఎందుకు ఆల్గే గ్రీన్ కలర్లో ఉంటుంది? దే ఆర్ కంటైన్ క్లోరోఫిల్ విచ్ గివ్స్ దెమ్ ద గ్రీన్ కలర్. ఆల్గే ఆల్సో ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఎందుకంటే ఆల్గే కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఆల్గే ఆల్సో own food, it can prepare own food by the process of photosynthesis ద్వారా ఆల్గే కూడా ఫుడ్ని తనంతట తాను ప్రిపేర్ చేసుకుంటుంది. సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అదర్ దెన్ కార్బోహైడ్రేట్స్. సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ఫ్రమ్ ఫుడ్ అదర్ దెన్ కార్బోహైడ్రేట్స్ చూద్దాం. యూ హ్యావ్ just learn that plant synthesis carbohydrates through the process of photosynthesis. సో ప్లాంట్స్ తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది కార్బోహైడ్రేట్స్ ద్వారా. ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటాము. ద కార్బోహైడ్రేట్స్ ఆర్ మేడ్ ఆఫ్
carbon, hydrogen, oxygen. These are used in the synthesis other components of food such as protein and fats. సో కార్బోహైడ్రేట్స్ దేని ద్వారా ప్రిపేర్ అయితే కార్బోహైడ్రేట్స్లో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మూడు కలిపితే కార్బోహైడ్రేట్స్ అంటారు. దీస్ ఆర్ యూజ్డ్ టు సింథసైజ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో ఇది అదర్ దాన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సచ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో కాబట్టి అరే తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి సో ప్రోటీన్స్, ఫ్యాట్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి ప్రోటీన్స్, ఫ్యాట్స్. బట్ ప్రోటీన్స్ ఆర్ నైట్రోజీనియస్ సబ్స్టెన్స్ విచ్ కంటైన్ నైట్రోజన్. సో ప్రోటీన్ వచ్చేసి నైట్రోజీనియస్ సబ్స్టెన్స్, ప్రోటీన్ వచ్చేసి నైట్రోజీనియస్ సబ్స్టెన్స్. సో నైట్రోజీనియస్ సబ్స్టెన్స్ కదా, సో దాంట్లో ఏముంటుంది, నైట్రోజన్ ఉంటుంది. సో ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ నైట్రోజీనియస్ సబ్స్టెన్సెస్ ఇట్ కంటైన్. Next, recall the nitrogen is present in the abundance in gaseous form in the air. However, plants can't absorb nitrogen in this form. సో కాబట్టి నైట్రోజన్ ఎలా ప్రజెంట్ అయి ఉంటుంది, గ్యాస్ ఫామ్లో. ఎక్కడంటే ఎయిర్లోనే నైట్రోజన్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో గ్యాసియస్ ఫామ్ కదా అది. హవెవర్ ప్లాంట్స్ కాంట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫామ్. కాబట్టి ప్లాంట్స్ నైట్రోజన్ని తీసుకోవన్నమాట. ప్లాంట్స్ ఇట్ కాంట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫామ్. సాయిల్ హ్యాస్ సర్టెన్ బ్యాక్టీరియా. సో సాయిల్లో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎలా కన్వర్ట్ అయ్యి ఉంటుంది, గ్యాసియస్ నైట్రోజన్ ఇంటూ యూజబుల్ ఫామ్ అండ్ రిలీజ్ ఇంటూ ద సాయిల్. సో సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా అది గ్యాసెస్ నైట్రోజన్గా కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ సాయిల్లోనే యూజ్ అయ్యేలాగా రిలీజ్ చేస్తుంది అన్నమాట. These are absorbed by the plants along with the water. So these are absorbed by the plants along with the water. వాటర్తో పాటు ప్లాంట్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. Also you might have seen farmers adding fertilizers rich nitrogen to the soil. కాబట్టి ఫార్మర్స్ కూడా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తుంటారు కదా, దాని నైట్రోజన్ ఉంటుంది సాయిల్లో. అలానే ఇన్ దిస్ వే ద ప్లాంట్స్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద నైట్రోజన్ అలాంగ్ విత్ ద అదర్ కాన్స్టిట్యూయెంట్స్ ప్లాంట్స్ దట్ కెన్ సింథసైజ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్. సో ఇలాగా మొక్కలు ఉంటాయి, తమకు ఏదైనా అవసరమైన నైట్రోజన్ని తీసుకొని తర్వాత ఆ మొక్కలు ఉంటాయి కదా ప్లాంట్స్. సో ప్రోటీన్స్, విటమిన్స్ కావాలి ఖచ్చితంగా. సో అలా సింథసిస్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అదర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. సో ఇంకా వేరే విధాలు కూడా చూద్దాం. there are some plants which do not have chlorophyll. సో కొన్ని ప్లాంట్స్లో కూడా క్లోరోఫిల్ ఉండవు అన్నమాట. ఇక్కడ ఇచ్చినాడు కదా, ప్లాంట్స్ విచ్ డోంట్ హ్యావ్ క్లోరోఫిల్ దే కాంట్ సింథసిస్ ఫుడ్. సో క్లోరోఫిల్ లేకపోతే ఆ ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవు. దే కాంట్ సింథసైజ్ ఫుడ్. హవెవర్ డూ దే సర్వైవ్ అండ్ ఫార్మ్ వేర్ డూ దే డిరైవ్ న్యూట్రిషన్. సో అవి సర్వైవ్ చేసుకుంటాయా, లేకపోతే సర్వైవ్ చేసుకుంటే ఎలా
సారీ హౌ డు దే సర్వైవ్, ఎలా సర్వైవ్ చేసుకుంటాయి, అండ్ వేర్ డూ దే డిరైవ్ న్యూట్రిషన్. సో ఎలా కొన్ని చోట్ల ఉండవు. సో క్లోరోఫిల్ లేకుంటే ఫుడ్ని సింథసైజ్ చేసుకోవు కాబట్టి సో ఎలా తీసుకుంటాయి అవి లేనప్పుడు న్యూట్రిషన్ని ఎలా తీసుకుంటాయో చూద్దాం. Like human beings, animals such as plants, plants depend on own food produced by other plants. The use of heterotrophic mode of nutrition. సో చూసినాం కదా ఇంతకుముందే హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ హ్యూమన్స్ మరియు ప్లాంట్స్ హ్యూమన్స్ మరియు అనిమల్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి, ప్లాంట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి దీన్ని హెటరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు. Look at the figure in point 5. Do you see a yellow wiry branched structure twining around the stem and the branch of a tree? This is part of Cuscuta. This is part of Cuscuta or Amarbel. ఇది ఇంపార్టెంట్. కస్కుటా అనే మరొక పేరు అమార్బెల్. ఇది అలా టెట్లో కూడా అడిగినాడు అనమాట. ఇట్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్. ఇట్ టేక్స్ రెడీమేడ్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ on which is climbing. The plant on which is climbs is called host. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఇచ్చినాడు, ద ఎల్లో వైరీ బ్రాంచ్ స్ట్రక్చర్. ఎల్లో వైరీ బ్రాంచ్ స్ట్రక్చర్ ఎల్లో కలర్గా వైర్గా ఇక్కడ కింద ఇచ్చినాడు. పిక్చర్ చూద్దాం. సో ఇక్కడ ఎల్లోగా ఉంది కదా. సో ఎల్లో వైరీ మొత్తం ఎల్లో ఉంది. ఈ ఎల్లో మొత్తము వైర్లుగా ఉన్నాయి కదా. సో మామూలుగా అంటే దీనిలో క్లోరోఫిల్ లేదు. కొన్ని ప్లాంట్స్కి క్లోరోఫిల్ ఉండవు, కానీ అది ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇక్కడ ఎల్లో వైరీ బ్రాంచెస్ స్టెమ్స్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. స్ట్రక్చర్ ట్విన్నింగ్ అరౌండ్ ద స్టెమ్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ. దిస్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ కస్కుటా. సో దీన్ని ఏమంటారు, కస్కుటా మార్బెల్ అంటారు ఆన్ హోస్ట్ ప్లాంట్స్. కస్కుటా మార్బెల్ ఆన్ హోస్ట్ ప్లాంట్స్. కాబట్టి ఇట్ టేక్స్ రెడీమేడ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్ విచ్ ఆర్ క్లైంబింగ్. సో క్లైంబింగ్ అంటే క్లైంబ్ చేసుకుంటూ రెడీమేడ్ ఫుడ్ ఉన్న దాంట్లో నుంచి ఫుడ్ని ప్లాంట్ తీసుకుంటుంది అనమాట. ఈ ప్లాంట్ క్లైంబ్ చేయడం ద్వారా దీన్నే హోస్ట్ అంటారు. హోస్ట్ ప్లాంట్ అంటారు. Since it deprives the host of valuable nutrients, Cuscuta is called the parasite. So Cuscuta is nothing but parasite. So Cuscuta ane emantaru, parasite antaru. It deprives the host of valuable nutrients. Cuscuta is called parasite. Are we and other animals also a kind of parasites? You should think about, discuss with your teacher. సో కస్కుటా ఇస్ కాల్డ్ పారాసైట్ అన్నారు కదా. కస్కుటాని అమార్బెల్ అంటారు. దీస్ ఆర్ ద హోస్ట్ ప్లాంట్. దిస్ కస్కుటా ఇస్ కాల్డ్ పారాసైట్. కస్కుటా ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ పారాసైట్. నెక్స్ట్, have you seen here of plants that can eat animals? There are a few plants which can trap insects and digest. Such plants may be green or some other color. Look at the plant figure. The picture like చూడండి, the picture like or jug like structure is modified a pot of leaf.
మాడిఫైడ్ పార్ట్ ఆఫ్ లీఫ్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చినాడు కదా, సో పిక్చర్ లైక్, సో ఇది ఎలా ఉంది, పిక్చర్ లైక్ ఒక జగ్గు లాగా ఉంది కదా, జగ్ లైక్ స్ట్రక్చర్, పిక్చర్ లైక్ స్ట్రక్చర్. సో మాడిఫైడ్ పార్ట్ ఆఫ్ లీఫ్. The apex of leaf forms a lid. The apex of part of a leaf. These are the apex of leaf. It forms a lid which can open and close the mouth of the picture. It can open or it can close the mouth of the picture. Inside the picture, there are hair which are directly downwards, as insects and lands in the picture. The lid is closed and trapped insects get entangled into the hair. ఇక్కడ ఒక పిక్చర్ ప్లాంట్ ఉంది, ఇది ఒక జగ్ లైక్ స్ట్రక్చర్, అలాగే పిక్చర్ లైక్ లేకపోతే జగ్ లైక్ స్ట్రక్చర్ అంటారు. సో మాడిఫైడ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్, ఇది వచ్చేసి మాడిఫైడ్ ప్లాంట్ అనమాట. ఇక్కడ అపెక్స్ అంటే పైన కదా, పైన ఒక లీఫ్ ఉంది కదా పైన, సో దాన్ని లీఫ్ ఫామ్లో ఉన్నదాన్ని లిడ్ అంటారు. ఇది ఈ లిడ్ అనేది, ఈ లిడ్ ఉంది కదా, ఇది క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇది ఒక మౌత్ అనమాట, తన మౌత్, పిక్చర్ ప్లాంట్కి మౌత్ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఇన్సైడ్ ద పిక్చర్, ఇక్కడ ఇన్సైడ్లో పిక్చర్ ఉంది కదా, ఒక హెయిర్ లాగా ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, హెయిర్ లాగా ఉంటుంది అనమాట లోపల. ఇది కింది వైపు, ఇది పిక్చర్ ప్లాంట్ అనేది కిందికి ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఇన్సెక్ట్స్ వచ్చినాయనుకో, ఇన్సెక్ట్స్ వచ్చి తన పైన వాలితే ఇక్కడ ఉన్న లిడ్ అనేది దాన్ని గ్రాస్ చేసుకొని, ట్రాప్ తీసుకొని అది ఫుడ్ లాగా చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ లీఫ్ మాడిఫైడ్ ఇంటూ ఏ పిక్చర్ ప్లాంట్ అన్నాడు. సో పిక్చర్ ప్లాంట్ షోయింగ్ లిడ్ అండ్ పిక్చర్. ఇక్కడ చూడండి, which are directed to when insects lands in the picture, the lid close. ఏదైనా ఒక ఇన్సెక్ట్ కానీ ఆ పిక్చర్ పైన వచ్చింది అనుకో, ఆ లిడ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ ట్రాప్డ్ ఇన్సెక్ట్ గెట్ అండ్ ట్యాకిల్ ఇన్ టు ద హెయిర్. సో ఆ హెయిర్లోకి తీసుకుంటుంది, ఆ లిడ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది కదా, అలానే ఇన్సెక్ట్ ఈజ్ ట్రాప్డ్, ఇన్సెక్ట్ని ట్రాప్ చేసుకుంటుంది. ద ఇన్సెక్ట్ ఈజ్ డైజెస్టెడ్ బై ద డైజెస్టివ్ జ్యూస్. సో ఆ ఇన్సెక్ట్ ఉంటుంది, ఆ ఇన్సెక్ట్ని డైజెస్ట్ చేసుకొని, దేని ద్వారా అంటే డైజెస్టివ్ జ్యూస్ సెక్రెటెడ్ బై ద పిక్చర్ అండ్ ఇట్స్ న్యూట్రియంట్స్ ఆర్ అబ్జర్వ్. కాబట్టి ఆ ఇన్సెక్ట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్ డైజెస్టెడ్ బై ద డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రెటెడ్ ఇన్ ద పిక్చర్. అలా తీసుకొని వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ ఇన్సెక్ట్, ఆ ప్లాంట్ని ఏమంటారు అంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. న్యూట్రియంట్స్ ఆర్ అబ్జర్వ్ సచ్ ఇన్సెక్ట్స్ ఈటింగ్ ప్లాంట్స్. సో అలాంటి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ని తినే ప్లాంట్స్ని ఏమంటారు అంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మీన్ బై ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఇన్సెక్ట్స్ ఈటింగ్ ప్లాంట్స్. It can absorb nutrients. It is possible that such plants do not get all the required nutrients from the soil in which they grow. ఎక్కడ ఉంటాయో, ఎక్కడ జీవిస్తాయో కనుక్కొని అంటున్నాడు. సో ఇదే కదా పిక్చర్ ప్లాంట్ షోయింగ్ లిడ్ పిక్చర్, ఇక్కడ పైన లిడ్ పిక్చర్, దీన్నే ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అంటారు. సో ఇది కిందికి అయి ఉంటుంది, దీని లోపల హెయిర్ లాగా ఉంటుంది. ఈ లిడ్ పైన ఏదన్నా ఒక ఇన్సెక్ట్ వచ్చి చేరితే ఆ లిడ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఆ ఇన్సెక్ట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తీసుకుంటుంది ఈ పిక్చర్ ప్లాంట్, దీన్నే ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అంటారు.
Next one, saprophytes. You might have seen packets of mushrooms sold in the vegetable market. సో saprophytes చూద్దాం ఇప్పుడు. సీన్ ద ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ ప్యాకెట్స్లో చూస్తుంటారు కదా, వెజిటేబుల్స్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో అక్కడ యు మే హ్యావ్ ఆల్సో సీన్ ఫ్లఫీ అంబ్రెల్లా లైక్ patches growing in the moist soil or on rotting wood during the rainy season. Let us find what type of nutrients they need to survive and from which they get them. సో ఇక్కడ మష్రూమ్స్ లాగా ఉన్నాయి కదా, ఈ మష్రూమ్స్ మన ఒక్కొక్కసారి ఇంటి దగ్గర అలా ఇవి కూడా వర్షం పడినప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు రైనీ సీజన్లో వస్తూ ఉంటాయి. సో అదొక అంబ్రెల్లా లాగా ఉంటుంది, గొడుగు లాగా ఉంటుంది కదా, ఇలాగా ఈ మష్రూమ్స్. ఈ ఫ్లఫీ అంబ్రెల్లా లైక్ ప్యాచెస్ లాగా ఉంటుంది. ఎక్కడెక్కడ తడి ఉంటుందో అక్కడ రైనీ సీజన్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. సో వాట్ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ దే నీడ్, అది కూడా ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటాయో చూద్దాం. ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్. ఏ మష్రూమ్ ఈస్ గ్రోయింగ్ ఆన్ డికేడ్ మెటీరియల్. ఈ పుట్టగొడుగుల ప్యాకెట్లో ఉంటాయి కదా, కుళ్ళిపోయిన పదార్థాలపై పెరుగుతుంటాయి అన్నమాట. ఈ పుట్టగొడుగు పదార్థాలు చూస్తూ ఉంటాము కదా, అవి. ఇంకా చూద్దాం. బ్రెడ్ ఇచ్చినాడు. ఫంగీ గ్రోయింగ్ ఆన్ బ్రెడ్. సో బ్రెడ్ పైన ఫంగస్ చూసే ఉంటారు అందరు, బ్లాక్ కలర్లో అలా ఉంటుంది. ఫంగస్ ఉంటుంది. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఫంగీ. సో దీన్ని ఏమంటారు అంటే ఫంగీ అంటారు. ఈ ఆర్గానిజమ్స్ని ఫంగీ అంటారు. సో కాబట్టి ఇవి ఎలా అంటే దే హ్యావ్ ఏ డిఫరెంట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. దే అబ్జర్వ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద బ్రెడ్. సో ఈ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, దాన్నే ఫంగీ అంటారు. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో జరుగుతుంది. ఇవి దేన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అంటే న్యూట్రిషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎక్కడి నుంచి అంటే బ్రెడ్లో నుంచి ఉన్న న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. దిస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ న్యూట్రిషన్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఈస్ కాల్డ్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. సచ్ ఆర్గానిజమ్స్ విత్ సాప్రోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ కాల్డ్ సాప్రోఫైట్స్. సో ఫస్ట్ పారాసైట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కస్కుట కదా, అమార్బెల్. సాప్రోఫైట్స్ వచ్చేసి ఫంగై. సో ఫంగీ దీనిలో ఉన్న ఆర్గానిజమ్స్లో న్యూట్రిషన్ని తీసుకొని డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, దాన్ని ఏమంటారంటే సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటారు. ఆ ఆర్గానిజంని సాప్రోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ కాల్డ్ సాప్రోట్రోఫ్స్ అంటారు. దాన్ని సాప్రోట్రోఫ్స్ అంటారు. ఫంగీ ఆల్సో గ్రోన్ ఇన్ పికిల్స్, లెదర్, క్లాత్స్ and other articles that can left in the host and humid weather for a long time. సో మనం ఏదన్నా కానీ తడిగా పికిల్స్లో కూడా చూస్తుంటాం అనమాట. ఫంగస్, బూజు వచ్చింది అంటుంటాము. సో పాడిస్తూ ఉంటాము. సో లెదర్ పైన కానీ, క్లాత్స్ పైన కానీ, అలానే మనము ఏదన్నా కానీ హాట్గా అలానే వదిలేసినప్పుడు కానీ, తడిగా ఉన్నప్పుడు వెదర్ లాంగ్ టైమ్ అలా పెట్టినప్పుడు కానీ మనకి అక్కడ ఫంగస్ గ్రో అవుతూ ఉంటుంది. డ్యూరింగ్ ద రైనీ సీజన్ ద స్పాయిల్ మెనీ థింగ్స్. మెయిన్గా ఎప్పుడు ఫంగస్ మనకు కనిపిస్తుంది అంటే రైనీ సీజన్లో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా థింగ్స్ స్పాయిల్ చేస్తూ ఉంటాయి. The fungal spore are generally present in the air. సో ఫంగల్
ఈ ఫంగస్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట, ఎయిర్లో. వెన్ ద ల్యాండ్ ఆన్ వెట్ అండ్ వార్మ్ థింగ్స్, గాల్లో ఉంటాయి కదా, అది ఒకవేళ వెట్ పైన కానీ వార్మ్ థింగ్స్ పైన కానీ అది వచ్చిన తడి పైన కానీ ఉంటే ఇట్ జర్మినేట్ అండ్ ఇట్ కెన్ గ్రో. కాబట్టి అక్కడ ఆల్గే అనేది ఖచ్చితంగా జర్మినేట్ అయ్యి గ్రో అవుతూ ఉంటుంది. నౌ కెన్ యూ ఫిగర్ అవుట్ హౌ దే కెన్ ప్రొటెక్ట్ అవర్ థింగ్స్ ఫ్రమ్ గెట్టింగ్ స్పాయిల్డ్. సో కాబట్టి స్పాయిల్ అయిన దగ్గర నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సమ్ ఆర్గానిజమ్స్ live together and share both shelters, nutritions. This relationship is called symbiosis. సో వాట్ ఈస్ సింబయోసిస్ అన్నాడు. సింబయోసిస్ అంటే ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, దట్ లైవ్ టుగెదర్ షెల్టర్ ప్లస్ న్యూట్రిషన్. దానికంటూ ఒక షెల్టర్, న్యూట్రిషన్ ఉంటే దే ఫార్మ్ యాజ్ ఎ రిలేషన్షిప్, దాన్నే సింబయోసిస్ అంటారు. సో ఆర్గానిజమ్స్ లైవ్ టుగెదర్ and it can share both shelter plus nutrition. షెల్టర్ ఇక్కడ మెయిన్గా షెల్టర్ ప్లస్ న్యూట్రిషన్, దాన్ని ఏమంటారంటే సింబయాసిస్ అంటారు. ఆర్గానిజమ్స్ లైవ్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ ఫంగి లైవ్ ఇన్సైడ్ రూట్ ఆఫ్ ప్లాంట్స్. ఒకవేళ ఎగ్జాంపుల్ చూడండి, ఫంగై లైవ్ ఇన్సైడ్, ఫంగై ఒకవేళ లోపల ఉంటే the root of plants, inside the root of plants, the plants provide nutrition to the fungus and in return the fungus provide water and certain nutrients. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ ఫంగి లోపల ఉండే రూట్స్ ఆఫ్ ది ప్లాంట్లో ఉంటే ఈ ప్లాంట్స్ అనేది ఫంగస్కి న్యూట్రిషన్స్ ఇస్తాయన్నమాట. ఈ ఫంగస్ రిటర్న్గా ఏమిస్తుంది, ఫంగస్ ప్రొవైడ్ వాటర్ అండ్ సర్టెన్ న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ దాంట్లో ఉన్న ఫంగస్ వాటర్ని, న్యూట్రియంట్స్ని ఇస్తాయి. సో ఒకవేళ ప్లాంట్స్లో ఫంగస్ ఉంటే ఆ ప్లాంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయి, ఫంగస్కి న్యూట్రియంట్స్ ఇస్తాయి. దీన్నే ఏమంటారంటే లైకెన్స్ అంటారు. దీన్నే ఏమంటారు, లైకెన్స్ అంటారు. Lichens. In organism called lichens, a chlorophyll containing partner which is algae and fungus live together. So lichens వచ్చేసి algae plus fungus together. The fungus provides shelter. సో ఫంగస్ అనేది షెల్టర్ని ప్రొవైడ్ చేస్తాయి. షెల్టర్, వాటర్ అండ్ మినరల్స్. ఈ ఫంగస్ దేన్ని ప్రొవైడ్ చేస్తాయంటే షెల్టర్ని, వాటర్ని, మినరల్స్ని ప్రొవైడ్ చేస్తాయి. దేనికి, ఆల్గేకి. అండ్ ఇన్ రిటర్న్ ద ఆల్గే ప్రిపేర్ అండ్ ప్రొవైడ్ ఫుడ్ టు ఫంగస్. కాబట్టి లైకెన్స్ అంటే ఇక్కడ మెయిన్గా ఆల్గే ప్లస్ ఫంగస్. సో ఆల్గే, ఫంగస్, దీస్ టూ ఆర్ క్లోరోఫిల్ కంటైనింగ్ పార్ట్నర్స్ అన్నమాట. క్లోరోఫిల్ ఈజ్ నథింగ్ బట్ గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ కదా. సో ఆల్గే, ఫంగస్ ఈ రెండు కలిపి లైకెన్స్ అంటారు. ఎలా జరుగుతుందంటే ఈ ఫంగస్ ఉంటుంది కదా, ఫంగస్ ఏం ప్రొవైడ్ చేస్తాయి, షెల్టర్ని, వాటర్ని, మినరల్స్ని. ఈ షెల్టరు, వాటరు, మినరల్స్ని ఈ మూడింటిని ఆల్గేకి ప్రొవైడ్ చేస్తే ఈ ఆల్గే రిటర్న్గా ఫంగస్కి ఏమిస్తుంది, ఫుడ్ ఇస్తుంది. ఫుడ్ ఫర్ ఫంగస్, రిటర్న్గా ఫుడ్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, హౌ న్యూట్రియంట్స్ ఆర్ రిప్లెనిష్డ్ ఇన్ ద సాయిల్. సో సాయిల్లో ఎలాగా నేలలోకి పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయో చూద్దాం. హ్యావ్ యు సీన్ farmers spreading manure or fertilizers in the field or gardeners using them in lawns or in pots? Do you know why this is done? సో చూసే ఉంటారు కదా, ఫార్మర్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారు, అక్కడ ఉన్న పొలంలో
మాన్యూర్ అలానే ఫర్టిలైజర్స్ ఎందుకు వేస్తారు వాళ్ళు చూద్దాం. యూ హ్యావ్ లర్న్ దట్ ప్లాంట్స్ అబ్జర్వ్ మినరల్స్ అండ్ న్యూట్రియన్స్. సో మనకి తెలిసిందే కదా, ప్లాంట్స్ ఏం అబ్జర్వ్ చేసుకుంటాయి, మినరల్స్ అలానే న్యూట్రియన్స్. దేని ద్వారా అంటే సాయిల్లో ఉన్న మినరల్స్ న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లాంట్స్. సో their amount in the soil keep on declining. Fertilizers and manures contain nutrients such as nitrogen, potassium, phosphorus. సో ఫర్టిలైజర్స్ మరియు మాన్యూర్స్ ఫర్టిలైజర్స్ మాన్యూర్స్ ఇవి రెండిట్లో ఏముంటాయంటే ఇట్ కంటైన్ న్యూట్రియంట్స్. ఫర్టిలైజర్స్ ప్లస్ మాన్యూర్స్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏవేవంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. These nutrients need to be added from the time to time to enrich the soil. కాబట్టి ఈ న్యూట్రిషన్స్ అన్నీ మన సాయిల్ని ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. దే కెన్ గ్రో ప్లాంట్స్ అండ్ కీప్ దెమ్ హెల్దీ అండ్ ఫుల్ఫిల్ ద న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్స్. మనం ఎప్పటికప్పుడు వాటిని పోషకాలు న్యూట్రియంట్స్ అందిస్తూ ఉండాలన్నమాట. మొక్కల్లో ఉన్న పోషకాలు ఉంటాయి కదా, కాబట్టి దాని ద్వారా మనము ప్లాంట్స్ని హెల్దీగా పెంచవచ్చు అన్నమాట. అలాగే అవి కూడా వాటిని చక్కగా పెంచవచ్చు, ఆరోగ్యంగా ఉంటాయి అవి కూడా. నెక్స్ట్, యూజువల్లీ crop plants observe a lot of nitrogen and the soil becomes deficient in nitrogen. సో కాబట్టి క్రాప్ ప్లాంట్స్ దేన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, నైట్రోజన్ని. సాయిల్ బికమ్స్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. సో కాబట్టి అక్కడ ఉన్న నైట్రోజన్ని, సాయిల్లో ఉన్న నైట్రోజన్ని తీసుకుంటాయి అన్నమాట ఒక ప్లాంట్స్. యూ హ్యావ్ లర్న్ దట్ త్రో నైట్రోజన్ గ్యాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ ఇన్ ఎయిర్. నైట్రోజన్ గ్యాస్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, మనకు ఎయిర్లోనే అవైలబుల్ ఉంటుంది. ప్లాంట్స్ కాంట్ యూజ్ ఇట్ ఇన్ ద మేనర్. సో ప్లాంట్స్ అనేది యూజ్ చేసుకోలేవు కదా, ఇట్ ఇన్ ద మేనర్ దే కెన్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్. సో నైట్రోజన్ గాల్లో ఉంటుంది, సో ప్లాంట్ ఏం తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. దే నీడ్ నైట్రోజన్ ఇన్ ఏ సాల్యుబుల్ ఫామ్. కాబట్టి ఎంత కావాలో అంత నైట్రోజన్ని తీసుకుంటాయి. ద బ్యాక్టీరియం దాన్ని ఏమంటారు అంటే రైజోబియం అంటారు. ఇట్ కెన్ టేక్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కన్వర్ట్ ఇంటూ యూజబుల్ ఫామ్. ఆ రైజోబియం ఎలా కన్వర్ట్ చేస్తాయి, అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఉంటుంది కదా, రైజోబియం కెన్ టేక్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అండ్ కన్వర్ట్ ఇంటూ యూజబుల్ ఫామ్. కాబట్టి యూజ్ అయ్యే విధంగా కన్వర్ట్ చేస్తాయన్నమాట. కానీ రైజోబియం కాంట్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్. ఇట్ కాంట్ మేక్ ఓన్ ఫుడ్. తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకోదు. కాబట్టి ఇట్ ఆఫెన్ లివ్స్ ఇన్ రూట్స్ ఆఫ్ గ్రామ్, పీస్, మూంగ్, బీన్స్ అండ్ అదర్ లెగ్యూమ్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ ఇన్ ద నైట్రోజన్. కాబట్టి రైజోబియం ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, గ్రామ్లో కానీ, పీస్లో కానీ, మూంగ్లో కానీ, బీన్స్లో కానీ, లెగ్యూమ్స్లో కానీ, వీటన్నిటిలో రైజోబియం ఉంటుందన్నమాట. ఏం ప్రొవైడ్ చేస్తాయంటే నైట్రోజన్ అండ్ ప్రొవైడ్స్ దెమ్ విత్ నైట్రోజన్ ద్వారా ప్రొవైడ్ చేస్తాయి. ఇన్ రిటర్న్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు హ్యావ్ ప్రొవైడ్ ఫుడ్. ఇన్ రిటర్న్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ఫుడ్. కాబట్టి రిటర్న్గా ప్లాంట్స్ ఫుడ్ని ప్రొవైడ్ చేసుకుంటాయి కదా, అలానే షెల్టర్ టు హ్యావ్ బ్యాక్టీరియా. ఫుడ్ అండ్ షెల్టర్ టు ద బ్యాక్టీరియా కూడా ఇస్తాయి అన్నమాట.
They use there's a symbiotic relationship. This association is a great significance for the farmers. They can reduce the use of nitrogenous fertilizers where leguminous plants are grown. Most of the pulses that are obtained from leguminous plants. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, లెగ్యూమినస్ ప్లాంట్స్ గ్రో అవుతాయి. కాబట్టి ఎక్కువగా మనం దేన్ని చూస్తామంటే పల్సెస్ని చూస్తాం అనమాట. లెగ్యూమినస్ ప్లాంట్స్లో పల్సెస్ని ఎక్కువగా చూస్తాము. ఇన్ దిస్ చాప్టర్ యూ లెర్న్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్. ఎక్కువగా ప్లాంట్స్ అన్నిటి ఆల్మోస్ట్ ఎక్కువగా ఏముంటాయి ఆటోట్రోప్స్ అంటారు. అంటే సెల్ఫ్ దానంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఓన్లీ ఫ్యూ ఆర్ పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్. కానీ కొన్ని ప్లాంట్స్ మాత్రం పారాసైటిక్ అలానే సాప్రోట్రోఫిక్ ఉంటాయి. దే డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. సో ఆ న్యూట్రిషన్ ఎలా తీసుకుంటాయంటే వేరే ఆర్గానిజమ్స్ ద్వారా తీసుకుంటాయి. ఆల్ అనిమల్స్ ఆర్ categorized as heterotrophs since they depend on plants and other animals. సో కాబట్టి అన్ని అనిమల్స్ అన్నీ హెటరోట్రోప్సే కదా. ఇవి దేనిపైన డిపెండ్ అవుతాయి? ప్లాంట్స్ పైన లేకపోతే వేరే అనిమల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని అనిమల్స్ని తిని జీవిస్తూ ఉంటాయి. కెన్ యూ సే దట్ ద ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఆర్ పార్షియల్ హెటరోట్రోప్స్? క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునో కాదో కామెంట్ చేయండి. ఇక్కడ మెయిన్గా కీవర్డ్స్ ఇక్కడ ఇచ్చినాడు. వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ మెయిన్ పార్ట్ చూద్దాం. ఆల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ అండ్ యూటిలైజ్ టు గెట్ ఎనర్జీ ఫ్రమ్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దర్ బాడీ. కాబట్టి ప్రతి ఆర్గానిజమ్స్కి ఫుడ్ కావాలి. ఎందుకంటే ఎనర్జీ కోసం, గ్రోత్ కావడం కోసం, అలానే తన బాడీని మెయింటైన్ చేసుకోవడం కోసం. ఏం కావాలి? ఎనర్జీ. గ్రీన్ ప్లాంట్స్ సింథసైజ్ ఫుడ్ ఫర్ దెమ్ సెల్ఫ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. దే ఆర్ ఆటోట్రోప్స్. సో గ్రీన్ కలర్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. దేని ద్వారా అంటే ఫోటోసింథసిస్ ద్వారా. సో దాన్నే ఆటోట్రోప్స్ అంటారు. తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్. దేని ద్వారా అంటే ఫోటోసింథసిస్ ద్వారా. ప్లాంట్స్ లైక్ కస్కుటా ఆర్ పారాసైట్. సో ప్లాంట్స్లో వచ్చేసి కస్కుటా అనేది ఒక పారాసైట్. ద టేక్ ఫుడ్ ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్. సో కస్కుటా అనేది ఫుడ్ దేని ద్వారా ఎలా తీసుకుంటుందంటే ఫ్రమ్ హోస్ట్ ప్లాంట్ ద్వారా తీసుకుంటుంది. నెక్స్ట్, ప్లాంట్స్ యూజ్ సింపుల్ కెమికల్ సబ్స్టాన్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్ ఇట్ సింథసిస్ ఆఫ్ ఫుడ్. ప్లాంట్స్ అనేది సింపుల్గా కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ తీసుకుంటాయి. కొన్ని కెమికల్స్ని ఎలాగంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి ప్లాంట్స్, వాటర్ని తీసుకుంటాయి, మినరల్స్ని తీసుకుంటాయి. వాటన్నిటిని తీసుకొని ఫుడ్ తనంతట తాను ప్రిపేర్ చేసుకుంటాయి. క్లోరోఫిల్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. క్లోరోఫిల్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్. ఇవన్నిటి దీస్ ఆర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ జరగాలంటే అక్కడ ఏమేమి ఉండాలి? క్లోరోఫిల్ ఉండాలి, వాటర్ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, సన్లైట్ ఉండాలి. దీని ద్వారా ఫోటోసింథసిస్ జరుగుతుంది. నెక్స్ట్ కింద కాంప్లెక్స్ కెమికల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ద products of photosynthesis. సో కాంప్లెక్స్ కెమికల్ సబ్స్టాన్సెస్ అన్నీ కార్బోహైడ్రేట్స్. ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఫోటోసింథసిస్. సోలార్ ఎనర్జీ ఇస్ అబ్జర్వ్ క్లోరోఫిల్ ప్రజెంట్ ఇన్ ద లీవ్స్ ప్లాంట్స్. సోలార్ ఎనర్జీ అబ్జర్వ్ బై క్లోరోఫిల్. సోలార్ ఎనర్జీ దేని ద్వారా అబ్జర్వ్ చేసుకుంటే క్లోరోఫిల్ ద్వారా. క్లోరోఫిల్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? లీవ్స్, ప్లాంట్స్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్.
ఆక్సిజన్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయంటే ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ఈజ్ యూటిలైజ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ ది సర్వైవల్. సో ఆక్సిజన్ ఎవరు తీసుకుంటాము? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్. సో ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్కి కావాల్సింది ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే ఎవరు బ్రతకరు. సో ఆక్సిజన్ రిలీజ్ ఇన్ ఫోటోసింథసిస్. సో ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్ తీసుకుంటాయి. మెనీ ఫంగై డిరైవ్ న్యూట్రిషన్. ఫంగస్ అన్ని న్యూట్రిషన్ని తీసుకుంటాయి. డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఫంగీ ఈజ్ నథింగ్ బట్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఇట్ కెన్ టేక్ న్యూట్రిషన్. దాన్ని ఏమంటారు అంటే సాప్రోట్రోఫ్స్ అంటారు. దాన్నే సాప్రోట్రోఫ్స్ అంటారు. ఏ ఫ్యూ ప్లాంట్స్ అండ్ ఆల్ అనిమల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ దెన్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ హెటరోట్రోప్స్. సో కొన్ని ప్లాంట్స్ కానీ అన్ని అనిమల్స్ కానీ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే దెన్ న్యూట్రిషన్స్. ఇట్ డిపెండ్ ఆన్ అదర్ న్యూట్రిషన్, వేరే దానిపైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి హెటరోట్రోప్స్. హెటరో మీన్స్ అదర్, దాన్నే హెటరోట్రోప్స్ అంటారు. కింద చూద్దాం. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినాడు. గ్రీన్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ డాష్ సిన్స్ దే సింథసైజ్ దర్ ఓన్ ఫుడ్. సో గ్రీన్ ప్లాంట్స్ అన్నాడు, దే సింథసైజ్ దర్ ఓన్ ఫుడ్. ఏం తీసుకుంటుంది? తనంతట తాను ఫుడ్ని, దేర్ ఓన్ ఫుడ్ అన్నాడు కాబట్టి తనంతట తాను ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. దాన్నే ఆటోట్రోఫ్స్ అంటారు. దాన్నే ఆటోట్రోఫ్స్ అంటారు. ద ఫుడ్ సింథసైజ్డ్ బై ప్లాంట్స్ ఇస్ స్టోర్డ్. ఫుడ్ ప్లాంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఎలాగంటే పిండి పదార్థం, రా మెటీరియల్.